is mass movements. Let's continue from the yesterday topic. నిన్న మనం ఏం చెప్పుకున్నామమ్మా? ఫస్ట్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్లో దాంట్లో డెనుడేషన్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? వెదరింగ్ గురించి చెప్పుకున్నాం. దేర్ ఆర్ 3 types ఆఫ్ వెదరింగ్: ఫిజికల్ ఆర్ మెకానికల్, కెమికల్ అండ్ బయోలాజికల్. సెకండ్, నిన్న టేబుల్ గుర్తుంటే సెకండ్ చెప్పుకునేది ఏంటంటే మనం మాస్ మూమెంట్స్ గురించి చెప్పుకుందాం. థర్డ్ వన్ ఈజ్ ఎరోజన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు ఈ మాస్ మూమెంట్స్ గురించి చెప్పుకునే మొదలు ఎరోజన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ వెరీ ఈజీ. మనం ఎరోజన్ గురించి సెడిమెంటరీ రాక్స్లో కూడా చెప్పుకున్నాం. ఏదైతే ఒక ఏజెంట్ లైక్ అవుట్ సైడ్ ఎక్సోజెనిక్ ఏజెంట్స్ లైక్ సన్లైట్, విండ్, వాటర్, వీటి వల్ల రైన్ఫాల్, వీటి వల్ల ఒక ఏజెంట్ యాక్ట్ చేసి ఆ రాక్ని ఆ డిసింటిగ్రేటెడ్ డెబ్రీస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ చేస్తే దాన్ని ఎరోజన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అంటాం. అంటే మూమెంట్ ఉంటాయి. దానికి ఎక్సోజెనిక్ అదర్ ఏజెంట్స్ రిక్వైర్ అవుతాయి. అది ఎరోజన్ అని చెప్పుకున్నా, అది ఎక్కడో చోట డిపాజిట్ అవుతుంది. అది కూడా కొన్ని ఈ ఫ్యాక్టర్స్ వల్ల దాన్ని ఆ డెబ్రీస్ని చిన్న మట్టిని అంతా తీసుకెళ్ళి ఒక చోట డిపాజిట్ చేస్తుంది. అది గ్రాడ్యువల్గా రాక్ ఫామ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఓకేనా? నౌ లెట్స్ గో ఫ్రమ్ మాస్ మూమెంట్స్. నెక్స్ట్ మాస్ మూమెంట్స్. మాస్ మూమెంట్స్ చెప్పుకునే మొదలు ఒకసారి ప్రీవియస్ క్లాస్ గుర్తెచ్చుకోండి. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? వెదరింగ్ చెప్పుకున్నాం. ఈ వెదరింగ్ ప్రాసెస్ నేను ఎప్పుడన్నా ఏదన్నా మూమెంట్ గురించి మాట్లాడానా? దిస్ ఈజ్ అ రాక్. ఈ రాక్ అప్పర్ లేయర్ కానీ లేకపోతే రాక్లో కానీ ఏదన్నా బ్రేక్ అయ్యి అది డిసింటిగ్రేట్ అవుతుంది. దాన్నే వెదరింగ్ అంటాం. ఇప్పుడు మాస్ మూమెంట్ అంటే ఇట్ ఈజ్ అ మూమెంట్. ఏ మూమెంట్? ఎంటైర్ మాస్ ఆఫ్ ద రాక్ ఉంటుంది కదా, ఆ మాస్ ఆఫ్ ద రాక్ గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ థింగ్ మాస్ మూమెంట్స్లో మనకు ఉపయోగపడేది ఏంటంటే గ్రావిటీ. ఒక రాక్ కానీ ఏదన్నా మాస్ కానీ ఇక్కడ పైన ఉన్నది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల మొత్తం ఇదంతా మాస్ ఆఫ్ రాక్ అంతా స్లోప్ కింద డైరెక్ట్గా మూమెంట్ అయితే కిందకు వచ్చేస్తే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. దాన్నే మనం ఏమంటామంటే మాస్ మూమెంట్స్ అంటాం. ఓకేనా? ఈ మాస్ మూమెంట్స్ అనేది ఐదర్ ఫాస్ట్గా ఉంటాయి, స్లోగా ఉంటాయి. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మాస్ మూమెంట్ బికాజ్ ఆఫ్ గ్రావిటీ మూమెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఓకేనా? అంటే ఒక రాక్ ఆల్రెడీ డిసింటిగ్రేట్ అయింది ఆర్ సమ్ అదర్ డెబ్రీస్ ఉన్నాయి ఇక్కడ. డిసింటిగ్రేట్ వెదరింగ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఇక్కడ డెబ్రీస్ ఉన్నాయి ఆర్ ఎనీ రాక్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఈ రాక్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల ఫాల్ అయ్యాయి, మూమెంట్ వచ్చాయి. మీరు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చూసే ఉంటారు. అవలాంచ్ ఫాల్ అని. అవలాంచ్ అంటే పెద్ద మంచు పర్వతం పడిపోవడం కానీ, ల్యాండ్ స్లైడ్స్ మనం చాలాసార్లు చూసే ఉంటాం న్యూస్లో. ల్యాండ్ స్లైడ్స్ అని, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాస్ మూమెంట్స్ అన్నమాట. మనకి జనరల్గా మాస్ మూమెంట్స్ అనేటప్పటికీ ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. కాకపోతే వెదరింగ్లో ఫామ్ ఉన్నట్టు మాస్ మూమెంట్స్లో కూడా దేర్ ఆర్ టైప్స్. స్లో మూమెంట్స్ అంటే స్లోగా మాస్ మూమెంట్ జరిగేది. ర్యాపిడ్ మూమెంట్స్ అంటే ఫాస్ట్గా జరిగేవి. ల్యాండ్ స్లైడ్స్ అనేవి సెపరేట్ కేటగిరీగా ఇచ్చాడు ఎన్సీఆర్టీలో. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మాస్ మూమెంట్స్. ఫస్ట్ మనం స్లో మూమెంట్స్ చూద్దాం. ఫస్ట్ మాస్ మూమెంట్స్లో. ఓకేనా? స్లో మూమెంట్స్. మళ్ళీ మాస్ మూమెంట్స్కి ఎరోజన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎరోజన్ అనేది ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ బికాజ్ ఆఫ్ ఏజెంట్స్ లైక్ వాటర్ రైన్ఫాల్ కానీ, ఎయిర్ కానీ, విండ్ కానీ, అలా ఏజెంట్స్ వల్ల అది ట్రాన్స్పోర్ట్ అయిందనుకోండి, అది ఎరోజన్. గ్రావిటీ వల్ల ఈ ఏజెంట్స్ ఏమీ లేకుండా గ్రావిటీ వల్ల అది
ఒకేసారి మూమెంట్ అవుతే దాన్ని మాస్ మూమెంట్స్ అంటాం. ఎరోజన్ ఈజ్ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. గ్రావిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద మాస్ మూమెంట్. ఓకేనా. ప్లస్ ఏమవుతుందంటే ఇంకోటి ఏంటంటే మాస్ మూమెంట్స్లో వాటర్ ఇవి ఇంక్లూడ్ అవ్వవు అనుకోవద్దు. వాటర్ వల్ల మూమెంట్ జరగదు, కాకపోతే మూమెంట్ జరిగే ప్రాసెస్లో వాటర్ కూడా ఉండొచ్చు వాటర్తో పాటు. ఓకేనా. ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు స్లో మూమెంట్స్ తెలుసుకునే కన్నా ముందు మాస్ మూమెంట్స్ కారణాలు తెలుసుకోండి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాస్ మూమెంట్స్ అమ్మ. మాస్ మూమెంట్స్ అనేవి అలా జరుగుతాయి, రైట్. గ్రావిటీ వల్ల మొత్తం బ్రేక్ అయ్యి కింద పడిపోవడం. ఓకే. ఎన్సీఆర్టీలో సమ్ రీజన్స్ మెన్షన్ చేసాడమ్మా మాస్ మూమెంట్స్కి గల కారణాలు. ఫస్ట్ది రిమూవల్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ బిలో మెటీరియల్స్ అబోవ్ ద న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ మీన్స్. అంటే రిమూవ్ ద సపోర్ట్ ఆఫ్ బిలో మెటీరియల్స్ అంటే ఎన్సీఆర్టీ ఓపెన్ చేయండి, మాస్ మూమెంట్స్లో మీకు అర్థమైపోద్ది. సపోజ్ ఇది ఒక సాయిల్ ఉందమ్మా ఇక్కడ, ఎల్స్ కింద నుంచి మనం కెనాల్ తవ్వేసాం. ఇది దాని లిమిట్ కన్నా ఎక్కువ కెనాల్ తవ్వితే పైది ఏమవుతుంది, సడన్గా కింద పడిపోతుంది. కింద సపోర్ట్ అంతా మైన్స్ ఉంటాయి. సపోజ్ ఇలా ఉంటుంది, కింద అంతా మనం దాన్ని రిమూవ్ చేసేస్తాం, న్యాచురల్ మీన్స్ ఆర్టిఫిషియల్ మీన్స్, అదేమవుతుంది, కొలాప్స్ అయిపోతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్. అలా కాకుండా గ్రేడియంట్ హైట్ ఆఫ్ స్లోప్, అది ఇంకా పైకంట స్టీప్ స్లోప్ ఉన్నదానికన్నా కొంచెం బ్యాలెన్స్ తప్పేలాగా ఇంకా స్టీప్ స్లోప్గా ఎదిగిపోతుంది అనుకో, ఆ గ్రేడియంట్కి అది బ్యాలెన్స్ తప్పి ఇది బ్రేక్ అయ్యి కింద పడిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఓవర్లోడింగ్ త్రూ ఎడిషన్ ఆఫ్ మెటీరియల్స్ న్యాచురల్లీ ఆర్ బై ఆర్టిఫిషియల్ ఫిల్లింగ్. అంటే ఒక్క దాని మీద ఒకటి పెట్టాల్సిన దానికన్నా స్టీప్గా మనం ఆర్టిఫిషియల్గా ఏదన్నా అలా ఓవర్లోడ్ చేసేస్తూ ఉంటే ఆ ఓవర్లోడింగ్ వల్ల కూడా ఏమన్నా కింద పడిపోతాయి. ఓకేనా. స్లోప్, అది మాస్ మూమెంట్ జరుగుద్ది. నెక్స్ట్ ఒరిజినల్ సర్ఫేస్ ఆల్రెడీ ఉన్న దాని మీద మనం ఒరిజినల్ స్లోప్ ఇలా ఉంటుంది కదా, స్లోప్ మీద ఇక్కడ మనం చూడండి రాయి అది నుంచుని ఉంటుంది. అలా కూడా ఎక్సెసివ్గా హెవీ వాటర్ వచ్చినప్పుడు, వాటర్ లేక్స్ నుంచి వాటిలోంచి వచ్చినప్పుడు ఒకేసారి మడ్ ఫ్లో వస్తుంది. అలా మీకు అర్థమైపోతుందండి. సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ దీంట్లో ఏంటంటే దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే మాస్ మూమెంట్స్లో ఫస్ట్ రిమెంబర్ సమ్ ఆఫ్ ద మాస్ మూమెంట్స్. నేను పిక్చర్ చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది. మాస్ మూమెంట్స్ క్రీప్ అనేది ఒక మాస్ మూమెంట్ అమ్మ. తర్వాత ఫ్లో, తర్వాత స్లైడ్, తర్వాత ఫాల్. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాస్ మూమెంట్స్. క్రీప్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళగలది మూమెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఐ విల్ షో ద పిక్చర్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మూమెంట్. ఫ్లో అంటే ఇది ఒరిజినల్ అమ్మ, ఇది స్లోగా మూవ్ అయింది ఇలా కిందకి, రైట్. టోపులు అంటే ఇక్కడ ఎక్కడన్నా మీకు వాటర్ వల్ల కానీ విండ్ వల్ల కానీ అలా ఏమన్నా ఫామ్ అయినట్టు ఉన్నాయా టోపులు చూడండి, గ్రావిటీ వల్ల కిందకు మూవ్ అయింది. స్లంప్ అంటే స్లోగా ఇక్కడున్న మడ్ ఎలా స్లంపింగ్ ఏరియాలో ఇలా కిందకు వచ్చింది. స్లైడ్ అంటే ఇది ఒరిజినల్ స్లైడ్, ఇది ఇలా కిందకి. క్రీప్ అంటే స్లోగా, సాయిల్ క్రీప్కి దీని ఎగ్జాంపుల్. స్లోగా మూమెంట్ చాలా. ఈ సాయిల్ క్రీప్ అనేది చాలా స్లో ప్రాసెస్ అన్నమాట, వెరీ వెరీ స్లో. మనకు అక్కడ సాయిల్ కిందకు వస్తున్నట్టు కూడా మనకు తెలీదు, టైం చాలా పడుతుంది. ఓకేనా. ఒరిజినల్ అక్కడ ఉన్న రాక్ ఆల్రెడీ కింద పడిపోయింది. దిస్ ఈజ్ ద ఫాల్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాస్ మూమెంట్స్. స్లో మూమెంట్స్ గురించి ఇప్పుడు చెప్తాను. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాస్ మూమెంట్స్. మాస్ మూమెంట్స్లో ఇప్పుడు సపోజ్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మాస్ మూమెంట్స్లో 3 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. ఏంటి? స్లో మూమెంట్స్, ర్యాపిడ్ మూమెంట్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్. ఇప్పుడు లెట్స్ గో టు స్లో మూమెంట్స్. స్లో మూమెంట్స్ అంటే ఏంటి జస్ట్ అర్థం చేసుకోండి. ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి దీంట్లో, అందుకని నాట్ టెర్మినాలజీ అర్థం చేసుకుని కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అంతే చాలు. ఈ చాప్టర్ మీరు అంత డీప్గా వెళ్ళిన అవసరం లేదు ఈ చాప్టర్లో. ఓకే. ఈ స్లో మూమెంట్స్లో మనం ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారమ్మా ఇంపార్టెంట్ వన్ ఈజ్ క్రీప్ అంటే ఏంటంటే ఎర్త్ యొక్క మెటీరియల్ ఎక్స్ట్రీమ్గా స్లోగా, అంటే చాలా స్లోగా కిందకు మూవ్ అయితే డ్యూ టు ద అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ, దాన్నే మనం ఏమంటామంటే క్రీప్ అంటాం.
దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దట్ ఈజ్ సాయిల్ క్రీప్, సెకండ్ వన్ ఈజ్ థాలస్ క్రీప్, థర్డ్ వన్ ఈజ్ రాక్ క్రీప్, రాక్ గ్లేషియర్ క్రీప్. ఐ విల్ షో ద ఎగ్జాంపుల్ ఇమేజెస్. రాక్ గ్లేషియర్ క్రీప్ మాట అంటే ఎక్స్ట్రీమ్గా స్లోగా ఎర్త్ మెటీరియల్. ఐ విల్ సీ ద షో. దిస్ ఈజ్ ద సాయిల్ క్రీప్. చూడండి, స్లో డౌన్ ద స్లోప్ మూమెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్ గ్రావిటేషన్. అది జాయిగా మొత్తం ఇది క్రీప్ అవుతుంది. సాయిల్ అంటే పైన సాయిల్ కిందకు వస్తుంది, ఒకేసారి రాదు కదా. అలాగా చాలా మనం చూడలేమన్నమాట. అది నిజంగా అది జరుగుతుందా, ఆ మూమెంట్ జరుగుతుందా అని మనం అబ్జర్వ్ చేయలేం. ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్. దిస్ ఈజ్ ద సాయిల్ క్రీప్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ రాక్ క్రీప్ అన్నారు కదా. రాక్ క్రీప్ అంటే ఇది. రాక్స్ అనేవి స్లోగా క్రీప్ అవుతా కిందకు వస్తాయన్నమాట, పైన ఉన్న రాక్స్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ థాలస్ క్రీప్. అంటే ఈ పైన ఉన్నవన్నీ కూడా ఈ డెబ్రీస్ అంతా జాయిగా వచ్చాయి కిందకి, మౌంటైన్ ఇలా స్లోప్కి గ్రావిటీ వల్ల. దీన్ని క్రీప్ అంటాం. జస్ట్ రిమెంబర్, క్రీప్ అంటే ఇట్ ఎక్స్ట్రీమ్లీ స్లో మూమెంట్. దేంట్లో మనం మాస్ మూమెంట్స్లో స్లో మూమెంట్లో క్రీప్. ఓకేనా, అది ఎక్స్ట్రీమ్గా స్లో అవుతూ ఉంటుంది డ్యూ టు ద మనకు కనిపించదు, డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, గ్రావిటీ వల్ల అది కిందకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రీప్ ఉంది కదా, ఈ క్రీప్ ఇలా కిందకు వస్తూ ఉంటుంది కదా, సాయిల్ క్రీప్ ఉంది. ఈ క్రీప్ ఉంది, ఈ క్రీప్కి వాటర్ యాడ్ అయింది. వాటర్ వల్ల అది కిందకి రావట్లేదు. నేను అదే డిఫరెన్స్ చూసుకోండి. వాటర్ వల్ల అది గ్రావిటీ వల్ల కిందకు వచ్చింది. వాటర్ వల్ల కిందకు వస్తే అది ఎరోజన్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఆ క్రీప్ కిందకు వస్తే ఆ కిందకు వస్తున్న క్రీప్కి వాటర్ యాడ్ అయింది అనుకోండి, అంటే అది దాన్నే మనం ఏమంటాం అంటే సాలిఫ్లక్షన్ అంటాం. ఈ టర్మ్స్ ఇచ్చారు కదమ్మా, ఈ టర్మ్స్ ఒకసారి ఆ టర్మ్స్ అంటే ఏంటి, అది ఏ మూమెంట్లో వస్తుందో అలా గుర్తు తెచ్చుకోండి చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ చాప్టర్. అది నేర్చుకుంటే రేపొద్దున్న ఇప్పుడు ఏబిపిఎస్సి కూడా యూపీఎస్సి లాగా ఇస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి స్టేట్మెంట్ దాంట్లో కానీ ఏదన్నా కూడా కొంచెం టఫ్ అయినప్పుడు, టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి వర్డ్స్ కానీ ఇలాంటి ఏమైనా ఇచ్చాం అనుకోండి, అక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకని ఒక్కొక్క సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లెసన్ చెప్పాల్సి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ క్రీప్కి సమ్ వాటర్ యాడ్ అయిందనుకో, అంటే ఆ సాయిల్ కానీ ఆ ఫైన్ గ్రెయిన్ రాక్ కానీ డెబ్రీస్ ఏమన్నాయో ఆ డెబ్రీస్ ఈ వాటర్తో కొంచెం సాచురేట్ అయ్యి అది క్రీప్ కింద మారుతుంది. ఓకేనా, దాన్నే సాలిఫ్లక్షన్ అంటాం. అంటే దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్రెడీ క్రీపింగ్ అవుతుంది, ఈ క్రీపింగ్లో దెర్ ఆర్ సమ్ వాటర్ యాడ్ అయింది. ఓకేనా, దాన్నే మనం ఏమంటామంటే సాలిఫ్లక్షన్. ఎప్పుడైతే క్రీప్కి వాటర్, ఆ డెబ్రీస్కి ఇప్పుడు వాటర్ యాడ్ అయింది అనుకోండి, సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ ఎగ్జాంపుల్లో ఎప్పుడైతే ఈ డెబ్రీస్కి కొంచెం వాటర్ యాడ్ అయింది అనుకోండి, అది సాలిఫ్లక్షన్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టర్మ్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ ద స్లో మూమెంట్స్, రైట్. స్లో మూమెంట్స్లో మనకు క్రీప్ ఒకటే దీంట్లో ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ర్యాపిడ్ మూమెంట్స్. ఫస్ట్ స్లో మూమెంట్ అయింది, నెక్స్ట్ ర్యాపిడ్ మూమెంట్స్. ఈ ర్యాపిడ్ మూమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు క్రీప్ ఎలాగ స్లోగా అయిందో దీస్ మూమెంట్స్ ఆర్ వెరీ స్టీప్ స్లోప్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, చాలా ఇలాంటి స్లోప్స్లో ఉన్నాయనుకో అమ్మ, ఇలా స్లోప్స్లో ఉన్నాయనుకో, అప్పుడు స్టీప్ స్లోప్స్లో ఉండటం వల్ల ఇక్కడ ఉన్న పార్టికల్స్ అన్నీ సడన్గా కిందకు పడతాయి అన్నమాట, ఫ్లో అయిపోద్ది ఫాస్ట్గా. అది స్లో మూమెంట్, ఇది ఫాస్ట్ మూమెంట్. ఈ దీంట్లో సమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ అవుతుందమ్మా. వాటర్ వల్ల అది కింద పడట్లేదు, కాకపోతే వాటర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే దీంట్లో సమ్ వాటర్ ఇంక్లూడ్ అవుతుంది, స్లోప్ ఉండాలి. ఇప్పుడు ర్యాపిడ్ మూమెంట్ జరగాలంటే there has to be a slope plus some amount of water అంటే అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ర్యాపిడ్ మూమెంట్ జరుగుద్ది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎర్త్ ఫ్లో. ఈ ఫ్లోస్ మీరు వినే ఉంటారు. నెక్స్ట్ మడ్ ఫ్లో, నెక్స్ట్ ఏంటంటే అవలాంచ్ ఫ్లో. అవలాంచ్ గురించి మీరు వినే ఉంటారు కదా. ఓకేనా,
ఇప్పుడు ఎక్కడైతే స్టీప్ స్లోప్స్ ఉంటాయో, ఎక్కడైతే ఈ స్టీప్ స్లోప్స్ ఉంటాయో, ఈ స్టీప్ స్లోప్స్లో ఏమవుతుంది, ఇక్కడ ఇది ఉంటుంది కదమ్మా, ఇక్కడ ఎర్త్ మెటీరియల్ ఇది మడ్ కానీ, మడ్ అని చెప్పకూడదు, సమ్ సాయిల్ కానీ ఏదన్నా ఉంటుంది కదా, ఎర్త్ మెటీరియల్ ఉంటుంది కదా, ఈ ఎర్త్ మెటీరియల్ హిల్లీ ఏరియాస్లో కానీ సాయిల్ అనుకోండి, హిల్లీ ఏరియాస్లో ఉన్న ఎర్త్ మెటీరియల్ వాటర్తో మిక్స్ అయ్యి శాచురేట్ అయిన వాటర్ దీంట్లో శాచురేట్ అయ్యి ఇంకితే అప్పుడే పూర్తిగా ఇంకదు, అంటే పూర్తిగా ఇంకిపోయింది అనుకోండి అది మడ్ అయిపోతుంది. అప్పుడే సాయిల్ శాచురేటెడ్ అయ్యే స్టేజ్ నుంచి అప్పుడు దాన్ని కిందకి జారుతుంది అన్నమాట స్పీడ్గా. దాన్నే మనం ఏమంటాం అంటే ఎర్త్ ఫ్లో అంటాం. ఎర్త్ ఫ్లో అంటే ఏంటి, స్లోప్ ఉండాలి ప్లస్ వాటర్ అప్పుడే శాచురేషన్ స్టార్ట్ అయి ఉండాలి. ఐ విల్ షో ద పిక్చర్. సి దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎర్త్ ఫ్లో. కిందకు వస్తుంది కదా సమ్ మడ్తో పాటు ఇది వాటర్ ఇంక్లూడ్ అయ్యి, ఈ ఫ్లోనే మనం ఏమంటాం అంటే ఎర్త్ ఫ్లో అంటాం. ఓకేనా, ఇది వన్ ఆఫ్ ద ర్యాపిడ్ మూమెంట్. నెక్స్ట్ దీంట్లో అన్నీ ఫాస్ట్గా ఉండవు. ర్యాపిడ్ మూమెంట్లో ఇప్పుడు ర్యాపిడ్ మూమెంట్లో ఎర్త్ ఫ్లో ఉంది, ఎర్త్ ఫ్లో కన్నా మడ్ ఫ్లో ఫాస్ట్గా ఉంటుంది, మడ్ ఫ్లో కన్నా అవలాంచ్ ఫాస్ట్గా ఉంటుంది, ఈ అన్నిటికన్నా నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. దీంట్లో ఫాస్ట్ అంటే స్లో టు ఫాస్ట్, మరీ క్రీప్లా కాకుండా ఫాస్ట్ మూమెంట్స్లో మళ్ళీ స్లో టు ఫాస్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ మడ్ ఫ్లో. మడ్ ఫ్లో అంటే ఏంటంటే జెంటిల్ స్లోప్. సపోజ్ ఇక్కడ స్లోప్ ఉందనుకోండి ఇలాగా, ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ వెజిటేషన్ లేదు, వెజిటేషన్ ఉంటే ఆ పైన థిక్ లేయర్ ఆఫ్ సాయిల్ని పట్టుకుని ఉంటుంది, ఎక్కడ వెజిటేషన్ లేదు. వెజిటేషన్ లేని ఏరియాల్లో ఒక్కసారి హెవీ రెయిన్ఫాల్ వచ్చిందనుకోండి, ఈ హెవీ వెజిటేషన్ లేదు, హెవీ రెయిన్ఫాల్ వచ్చింది, ఈ రెయిన్ఫాల్ వాటర్ వల్ల ఈ పైన ఉన్న లేయర్ ఏమవుతుందంటే శాచురేట్ అయిపోయి మడ్ కింద ఫామ్ అవుతుంది. అంటే మడ్ తెలుసు కదా, మడ్ చూపిస్తాను ఎగ్జాంపుల్. ఆ మడ్ కింద ఫామ్ అయినప్పుడు ఆ మడ్ ఏమవుతుందంటే బాగా బురద, రైట్, అది ఏమవుతుందంటే ఎక్కడైతే స్లోప్ ఉందో ఆ స్లోప్లో ఛానల్స్ కింద మూవ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. దాన్నే మడ్ ఫ్లో అంటాం మనం. వెజిటేషన్ లేని ఏరియాల్లో ఎక్కడైతే హెవీ రెయిన్ఫాల్ వస్తుందో ఆ రెయిన్ఫాల్ వల్ల పై లేయర్ అంతా వాటర్లో శాచురేటెడ్ అయిపోయి ఆ స్ట్రీమ్ కింద ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. మడ్ ఫ్లో, వ్యాలీలో మడ్ ఫ్లో ఉంటుంది అలాగా. ఇది మనం చాలా రోజులు అది ఇలా జెంటిల్ స్లోప్ అంటే స్లోప్ తక్కువ ఉన్న ఏరియాల్లో ఉండొచ్చు, స్టీప్ స్లోప్లు ఉన్న ఏరియాల్లో ఉండొచ్చు. ఎర్త్ ఫ్లో కన్నా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది మడ్ ఫ్లో. ఓకేనా, దీని పిక్చర్ చూపిస్తాను. దిస్ ఈజ్ మడ్ ఫ్లో అమ్మ, ఇది మడ్ ఫ్లో చూడండి. మడ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, డిఫరెంట్ ఛానల్స్తో పాటు మడ్ ఫ్లో అవుతుంది కదా. ఎస్, ఓకే. మడ్ ఫ్లోలోనే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్పి దీంట్లో మళ్ళీ ఏం మెన్షన్ చేశారంటేనమ్మా, మళ్ళీ మడ్ ఫ్లోస్ అనేది జనరల్గా వాల్కనిక్ ఏరియాస్లో కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, వాల్కనోస్ దగ్గర. ఎలా అంటే వాల్కనిక్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ ఏమవుతుందంటే సడన్గా ఎరప్ట్ అయినప్పుడు సడన్గా ఏమవుతుంది, ఇది అవుతుంది కదా, యాష్ కింద ఫామ్ అవుతుంది కదా. ఆ యాష్ కింద ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో వాటర్ కలిస్తే ఎక్కడైతే అక్కడ వాల్కనిక్ దగ్గర ఏమన్నా కనుక ఏమంటాం దాన్ని రైన్ఫాల్ వస్తే ఆ రైన్ఫాల్ ఆ యాష్ కలిసి ఆ మడ్ ఫ్లో కింద ఫామ్ అవుతుంది అన్నమాట. వాల్కనిక్ యాష్, డస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఒకవేళ ఎక్కువ హెవీ రైన్ఫాల్ వచ్చినప్పుడు అవన్నీ కూడా మడ్ కింద ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఫ్లో అవుతాయి. అవి వాల్కనిక్ ఏరియాస్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఐ విల్ షో యూ ద పిక్. సి దిస్ ఈస్, ఇక్కడ డస్ట్ ఉంది, ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు దిస్ ఈస్ ద ఫ్లో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మడ్ ఫ్లో విచ్ వీ కామన్లీ సీన్ ఇన్ వాల్కనోస్. ఓకే, నెక్స్ట్ ఎర్త్ ఫ్లో అయింది, మడ్ ఫ్లో అయింది. నెక్స్ట్ అవలాంచ్, డెబ్రీస్ అవలాంచ్ ఆర్ డెబ్రీస్ ఏంటంటే డెబ్రీస్ అవలాంచ్ అమ్మాయి. డెబ్రీస్ అవలాంచ్ అనేది ఏంటంటే హ్యూమిడ్ రీజన్, ఎక్కడైతే కోల్డ్ రీజన్స్ ఉన్నాయో అక్కడ విత్ వెజిటేషన్ కానీ వితౌట్ వెజిటేషన్ కవర్ ఉన్నా పర్వాలేదు. ఇక్కడ ఎక్కడైతే నేరోగా ఇక్కడ ఎలా ట్రాక్స్ ఉంటాయి, లేకపోతే స్టీప్ స్లోప్స్లో ఎక్కడైతే ఎక్కువ ఇలా స్లోప్స్ ఉంటాయి కదా, స్లోప్స్లో ఇక్కడ ఎక్కడన్నా మీకు అర్థం చేసుకోండి, ఇది స్లోప్ అనుకోండి, ఈ స్లోప్ మీద వేస్తున్నాను ఇది.
ఆ స్లోప్ మీద ఏమన్నా స్పీడ్గా డెబ్రీస్ అన్నీ కూడా, డెబ్రీస్ అంటే స్మాల్ స్మాల్ రాక్స్ ముక్కలు ఇవన్నీ తెలుసు కదా, యాష్ మట్టి అన్నీ కలిపి డెబ్రీస్ అంటాం. ఈ డెబ్రీస్ అనేది ఆ స్టీప్ స్లోప్స్లో ఉన్న నేరో ట్రాక్స్ నుంచి కిందకి ఫాస్టర్ దెన్ మడ్ ఫ్లో కన్నా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. అక్కడ వెజిటేషన్ ఉండొచ్చు, వెజిటేషన్ ఉండకపోవచ్చు. దాన్ని డెబ్రీస్ అవలాంచ్ అంటారు. మీకు జనరల్గా అవలాంచ్ అంటే ఏం గుర్తొస్తుంది? స్నో అవలాంచ్, మంచు పర్వతం పడడం గుర్తొస్తుంది కదా, మంచు. కాకపోతే డెబ్రీస్ అవలాంచ్ కూడా అది సిమిలర్గా ఉంటుంది. మంచు ప్లేస్లో ఇక్కడంతా డెబ్రీస్ అవలాంచ్ అవుతాయి. మడ్ ఫ్లో కన్నా స్పీడ్గా ఉంటుంది. ఓకేనా, దాన్ని డెబ్రీస్ అవలాంచ్ అంటాం. ఇది డెబ్రీస్ అవలాంచ్ అమ్మ. డెబ్రీస్ అన్నీ కూడా సడన్గా మడ్ ఫ్లో కన్నా స్పీడ్గా ఒక్కసారి అవలాంచ్ రూపంలో కిందకు వస్తాయి అన్నమాట. చూడండి, ఈ స్టీప్ స్లోప్స్ ఉన్నాయి కదా, నేరో ట్రాక్స్, చూడండి ట్రాక్స్లో. ఓకేనా, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెబ్రీస్ అవలాంచ్. ఇప్పుడు మనం దాకా ఏం చెప్పుకున్నాం? స్లో మూమెంట్స్ చెప్పుకున్నాం, దాంట్లో క్రీప్ గురించి చెప్పుకున్నాం, ర్యాపిడ్ మూమెంట్స్లో ఎర్త్ ఫ్లో గురించి, మడ్ ఫ్లో గురించి అండ్ డెబ్రీస్ అవలాంచ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ 3 మూమెంట్స్ అన్నాయి: స్లో, ర్యాపిడ్, నెక్స్ట్ ఏంటి? ల్యాండ్ స్లైడ్స్. ఓకే, ఇప్పుడు లెట్స్ ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటంటేనమ్మా, నథింగ్ బట్ ర్యాపిడ్ మూమెంట్స్తో కంపేర్ చేసుకుంటే దానికన్నా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, రైట్? ప్లస్ దీనికి తేడా ఏంటంటే మోస్ట్లీ డ్రైగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం ర్యాపిడ్ మూమెంట్స్లో అన్నిటిలోని మడ్ ఫ్లోలో కానీ, ఎర్త్ ఫ్లోలో కానీ, దీంట్లో కానీ అన్నిటిలోని వాటర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, మాయిశ్చర్ కానీ వాటర్ కానీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. కానీ ల్యాండ్ స్లైడ్స్ అనేవి మోస్ట్లీ 99% మోస్ట్లీ ఏంటంటే డ్రైగా ఉంటాయి అన్నమాట. ర్యాపిడ్ మూమెంట్స్ కన్నా ఫాస్ట్గా ఉంటాయి, ప్లస్ డ్రై. అంటే సపోజ్ రాక్స్ ఉన్నాయమ్మా, రాక్ పైనుంచి రాక్ ఫాల్స్ అవుతాయి. రాక్ కిందకు పడిపోయింది అనుకోండి, దాంట్లో వాటర్ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది? రాక్స్ దాని అంతటా గ్రావిటీ వల్ల. ఇక్కడ వాటర్ ఎక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉంది? సారీ, బికాస్ ఆఫ్ డిస్టర్బెన్స్. వాటర్ ఎక్కడ ఇంక్లూడ్ అయ్యింది? అవ్వలేదు కదా. ల్యాండ్ స్లైడ్స్ అనేవి బేసికల్గా రాక్ కానీ ఏమన్నా ఫ్రీగా ఫాల్ అయిపోతాయి. దాన్నే మనం ఏమంటామంటే ల్యాండ్ స్లైడ్స్ అంటాం. ఓకేనా, ఐ విల్ షో ద పిక్చర్. దీంట్లో ఏమో ఎగ్జాంపుల్స్ ఇచ్చారంటే డెబ్రీ స్లైడ్ అంటే డెబ్రీస్ అన్నీ కూడా ఒకసారి స్లైడ్ అయితే ఆర్ డెబ్రీ ఫాల్ అంటాం. ఇలా ఈ డెబ్రీస్ ఉన్నాయి కదా, ఈ డెబ్రీస్ అన్నీ ఒకేసారి ర్యాపిడ్ మూమెంట్గా ఫాల్ అవుతే దాన్ని డెబ్రీ ఫాల్ అంటాం. సిమిలర్లీ ఇట్స్ స్టీప్ స్లోప్స్లో ఎక్కడన్నా జనరల్గా ఒకేసారి సడన్గా అవి ఫ్రీ ఫాల్ అయితే దాన్నమ్మ ర్యాపిడ్ మూమెంట్లో డెబ్రీస్ ఫాల్ అంటే ఇది. నెక్స్ట్ ఏంటి? రాక్ ఫాల్స్ కానీ రాక్ స్లైడ్స్ కానీ అంటాం. రాక్ ఫాల్ అంటే ఏంటంటే రాక్ బ్లాక్స్ కింద స్టీప్ స్లోప్స్లో ఉన్న బ్లాక్స్ అన్నీ ఒకేసారి సడన్గా, అప్పుడు వాటర్ ఫాల్స్ ఎలాగలా రాక్ ఫాల్ అయిపోతే దాన్ని రాక్ ఫాల్స్ అంటాం. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రాక్ ఫాల్స్. ఇది డెబ్రీస్లో కూడా వస్తుంది. జనరల్గా మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా ల్యాండ్ స్లైడ్స్లో ఎగ్జాంపుల్స్. దీంతోపాటు ఇంకోటి మెన్షన్ చేశారు, దట్ ఈస్ స్లంపింగ్ అంటాం. ఏంటంటే ఇట్ ఈజ్ ఏ స్లిప్పింగ్ ఆఫ్, అంటే డెబ్రీస్ అన్నీ ఇలా స్టెప్ వైజ్ పడడం అన్నమాట. దాన్నే స్లంపింగ్ అంటాం. ర్యాపిడ్గా స్లైడింగ్ ఆఫ్ ఈచ్ డెబ్రీ, ఒక్కొక్కటి అలాగా డెబ్రీస్ దాన్ని అంటాం. ఈ స్లంప్ ఏమవుతుందంటే ఇలా పడడం వల్ల ఏమవుతుందంటే అది బ్యాక్వర్డ్ రొటేషన్ జరుగుతుంది అన్నమాట. దీనికి మీకు ఈజీగా ఎగ్జాంపుల్లా చూపిస్తాను చూడండి. పిక్చర్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది. దిస్ ఈస్ ద ఇమేజ్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద ఎన్సీఆర్టీ. ఇది చూడండి, ఇదే చెప్పాను కదా నీకు, స్లిప్పింగ్ ఆఫ్ సెవరల్ యూనిట్స్ అన్నమాట. రాక్ డెబ్రీ యొక్క సెవరల్ యూనిట్స్ ఇలా స్టెప్ వైజ్ ఇలా స్లిప్ అవడం వల్ల ఏంటంటే ఇవి దీనికి కిందకి ఇమాజిన్ చేసుకున్నాము. ఇలా ఒకటి జారుతుంది, ఇలా ఒకటి జారుతుంది చూడండి. ఈ జారినప్పుడు ఏమవుతుందంటే దీని మీద బ్యాక్వర్డ్ రొటేషన్, దీని మీద ప్రెషర్ ఉంటుంది వెనకాల. ఒక్కసారి ఇలా పడడం వల్ల ఇక్కడ నొక్కుద్ది కదమ్మా వెనక్కి. దాన్ని ఏమంటామంటే స్లంప్ బాడీ షోయింగ్ బ్యాక్వర్డ్ రొటేషన్ ఆఫ్ మెటీరియల్స్. అంటే బ్యాక్వర్డ్ అంటే వెనక్కి వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇలా కిందకి పడడం వల్ల ఈ ఇమేజ్లో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి.
ఇలా బ్యాక్వర్డ్ రొటేషన్లో ముందుకి పడినట్టు కాకుండా వెనక్కి పడినట్టు అనిపిస్తుంది మనకి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, స్లిప్పింగ్ ఆఫ్ సెవరల్ యూనిట్ జస్ట్ రిమెంబర్ ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారు కాబట్టి బ్యాక్వర్డ్ రొటేషన్ విత్ స్లోప్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్. మీరు ఒకసారి ఎన్సీఆర్టీ అంతా చదివితే ఎన్సీఆర్టీలో ఇంతకు మించి ఏమి ఉండదు, ఒకసారి చూడండి. ఐ థింక్ ఐ కంప్లీటెడ్ ర్యాపిడ్ మాస్ మూమెంట్స్. నెక్స్ట్ ఎరోజన్ అండ్ డిపాజిషన్ అనేది వెరీ ఈజీ. ఒకసారి చూసినా అర్థమవుతుంది, ఒకసారి చూడకపోయినా మీకు తెలుసు కదా. సమ్ ఏజెంట్స్ వల్ల, అంటే ఏదన్నా వాటర్ ఎక్సోజెనిక్ ఏజెంట్స్ వల్ల, లైక్ సన్లైట్, రైన్, వీటి వల్ల, రివర్స్, వీటి వల్ల ఒక దగ్గర ఉన్న డెబ్రీస్ ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అయితే, సమ్ ఏజెంట్స్ వల్ల, గ్రావిటీ వల్ల ట్రాన్స్పోర్ట్ అయితే అది మాస్ మూమెంట్. సమ్ అదర్ ఏజెంట్స్ వల్ల ట్రాన్స్పోర్ట్ అయితే ఎరోజన్. మన ఎరోజన్ అనేది డెఫినెట్గా ల్యాండ్ ఫార్మ్స్ చదువుకున్నప్పుడు, ల్యాండ్ ఫార్మ్స్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ ల్యాండ్ ఫార్మ్స్ అర్థం అవ్వడం కోసం. ఓకేనా? ఆ ల్యాండ్ ఫార్మ్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనం ఎరోజన్ అనే కాన్సెప్ట్, ఎరోజన్ వల్ల జరిగే ల్యాండ్ ఫార్మ్స్ అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఒక చోట ఏమవుతుంది, ఒక చోట ఫామ్ ఇక్కట్ట అవుతాయి, అంటే ఒక చోట అన్నీ ఒక చోట చేరుకుంటాయి అన్నమాట. దాన్నే డిపాజిషన్ అంటాం. ఓకేనా? అది మనం డిపాజిటెడ్ ల్యాండ్ ఫార్మ్స్, ఎరోజన్ ల్యాండ్ ఫార్మ్స్లో మనం నీట్గా చూద్దాం. ఐ థింక్ ఐ కంప్లీటెడ్ ద జియోమార్ఫిజం. అండ్ దెర్ ఈజ్ వన్ మెన్షన్, సాయిల్ గురించి చెప్పారమ్మా దీంట్లో. సాయిల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్, అది మనం ఇండియన్ జియోగ్రఫీ ఫ్యాక్ట్స్ చదివినప్పుడు చదువుతాం. ఇండియన్ మ్యాప్ పాయింటింగ్ చదివినప్పుడు, న్యాచురల్ వెజిటేషన్ చదివినప్పుడు, ఎక్కడ ఏ సాయిల్ బట్టి ఏం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్. దీంట్లో ఏం మెన్షన్ చేశారంటే ఆ సాయిల్ ఫార్మేషన్ గురించి మెన్షన్ చేశారు. అదొకసారి ఫాస్ట్గా చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ సాయిల్, దానివల్ల కొన్ని ఫ్యాక్టర్స్, దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ. ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ గురించి చెప్పారు దీంట్లో. జనరల్గా సాయిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎన్ ఎర్త్ క్రస్ట్. ట్రీస్ ఉంటాయి, ఇదంతా ఉంటుంది, మౌంటైన్స్, ఇల్లులు అన్నీ ఉంటాయి కదా. ఈ ఎర్త్ క్రస్ట్ పైన మన భూమి మీద సర్ఫేస్లో ఉండే పార్టికల్స్ని మనం ఏమంటాం? సాయిల్ అంటాం. జనరలీ మిమ్మల్ని ఎవరన్నా అడిగితే సాయిల్ అంటే జనరల్ బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, సాయిల్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ శాండ్, సిల్ట్, క్లే ప్లస్ అదర్ మినరల్స్. ఎప్పుడన్నా మీకు ఎగ్జాంపుల్ చదువు, సాయిల్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ శాండ్, సిల్ట్, క్లే అండ్ అదర్ మినరల్స్ యొక్క మిక్చర్నే మనం ఏమంటామంటే సాయిల్ అంటాం. ఇప్పుడు శాండ్, సిల్ట్, క్లే ఉంటాయి కదమ్మా, ఇవి ఎలా డిఫైన్ చేస్తాం? ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ దీంట్లో ఉన్న గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, స్మాల్ గ్రాన్యూల్స్, అవి 5 mm నుంచి 2 mm వరకు గ్రాన్యూల్స్ ఉన్నాయనుకో, దాన్ని శాండ్ అంటారు. 0.002 నుంచి 0.05 mm వరకు ఉన్నదాన్ని సిల్ట్ అంటారు, దాంట్లో ఉన్న గ్రాన్యూల్స్ని. క్లే అంటే లెస్ దాన్ 0.002 mm. అంటే ఇలా శాండ్, సిల్ట్ వెళ్ళే కొలది గ్రాన్యూల్స్ అనేవి చిన్నగా అవుతాయి. అంటే లార్జ్ గ్రాన్యూల్స్ ఉన్నాయి శాండ్, దానికన్నా కొంచెం చిన్నగా ఉన్నాయి సిల్ట్, క్లే. అండ్ అదర్ మెటీరియల్స్ అంటే ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం అన్నీ దీంట్లో ఉంటాయి, అదర్ మినరల్స్. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ది సాయిల్. అండ్ ఇప్పుడు సాయిల్ ఫార్మేషన్కి సాయిల్ ఫామ్ అవ్వాలంటే 5 బేసిక్ ఫ్యాక్టర్స్ కలిస్తేనే ఫామ్ అవుతుంది. ఐ థింక్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ దానికి ఒక పేరెంట్ మెటీరియల్ ఉండాలి. బేసిక్ ఫ్యాక్టర్స్ దట్ ఇంక్లూడ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ ఈజ్ పేరెంట్ మెటీరియల్ ఉండాలి. అంటే అది ఫామ్ అవ్వాలంటే దానికో పేరెంట్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ రాక్. ఎస్, పేరెంట్ మెటీరియల్ ఉండాలి. తర్వాత క్లైమేట్ ఉండాలి. తర్వాత టోపోగ్రఫీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. దీంట్లో ఇచ్చారు టోపోగ్రఫీ. నెక్స్ట్ ఆర్గానిజమ్స్ అండ్ టైం అమ్మ, ఇది టైం. ఓకేనా? 1 2 3 4 5 ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్లే మనకి ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ జరుగుద్ది. ఈ ఫ్యాక్టర్స్ లేకపోతే
సాయిల్ ఫార్మేషన్ జరగదు, ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. ఓకేనా, ఇది ఒక్కొక్కటి గురించి తెలుసుకుందాం. పేరెంట్ మెటీరియల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. సాయిల్ యొక్క పేరెంట్ మెటీరియల్ ఏంటి? రాక్. పేరెంట్ మెటీరియల్ అంటే సాయిల్ యొక్క పేరెంట్ మెటీరియల్ ఏంటి? రాకే కదా. ఏ రాక్ అయితే సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది? రాక్ డిసింటిగ్రేట్ అవ్వడం వల్ల వెదరింగ్ జరిగి ఏం ఫామ్ అవుతుంది? సాయిల్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ పేరెంట్ మెటీరియల్. బట్ రిమెంబర్, మనం చెప్పాను, నో రాక్ ఈజ్ సేమ్. అన్ని రాక్స్ డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ రాక్స్ వల్ల డిఫరెంట్ సాయిల్ ఫామ్ అవుతాయి, రైట్? సపోజ్ కొన్ని రాక్స్లో, సపోజ్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ శాండ్. ఈ ఏరియాలో శాండ్ ఉందమ్మా, ఇదంతా శాండ్. ఒక ఏరియాలో ఇక్కడ ఏముంది? క్లే ఉందనుకున్నాం. శాండ్, సిల్ట్, క్లే అన్నా కదా. బేసికల్గా శాండ్ పార్టికల్స్ కన్నా క్లే పార్టికల్స్ ఎలా ఉంటాయి? చాలా చిన్ని పార్టికల్స్ ఉంటాయి, రైట్? ఓకేనా. ఇప్పుడు దీనికి మీద రైన్ఫాల్ జరిగింది, వాటర్. ఓకేనా, రైన్ వచ్చింది. ఏది వాటర్ని ఎక్కువ హోల్డ్ చేస్తుంది? వాటర్ హోల్డింగ్ కెపాసిటీ దేనికి ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ క్లేకే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అవునా? శాండ్కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది, రైట్? అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే ఇది శాండ్ అనేది మ్యాక్సిమం ఏ రాక్తో అవ్వచ్చు? గ్రెనైట్ రాక్తో ఫామ్ అయ్యి ఉండొచ్చు. ఈ గ్రెనైట్ రాక్ బేసికల్గా డిసింటిగ్రేట్ అయితే ఏ రాక్స్కి అయితే సిలికా కంటెంట్ ఎక్కువ ఉంటుందో అవి శాండ్ పార్టికల్స్ కింద ఫామ్ అవుతాయి. అప్పుడు వాటికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుందో అక్కడ వెజిటేషన్ అనేది పాసిబులా? అక్కడ మట్టిలో వాటరే ఇంకట్లేదు, వాటరే హోల్డింగ్ కెపాసిటీ లేదు దానికి. అక్కడ వెజిటేషన్ మనం ఇసుకలో పండించలేం కదమ్మా. ఇక్కడ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ క్లేలో ఎక్కువ ఉంటుంది. దీంట్లో అప్పుడు ఈ రాక్స్ దీని పేరెంట్ మెటీరియల్ ఉండొచ్చు? బసాల్ట్. సిలికాన్ కంపేర్డ్ టు దీనికి చాలా తక్కువగా ఉంటుంది. సిలికాన్ కంటెంట్ ఈస్ లెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, గుజరాత్, ఇక్కడ డెక్కన్ ట్రాప్స్ దగ్గర బసాల్ట్ ఫామ్ అవుతుంది, బ్లాక్ సాయిల్. బసాల్ట్ అనేది రాక్, బ్లాక్ సాయిల్ ఉంటుంది కదా కలర్. అంటే ఉత్తి పేరెంట్ మెటీరియల్తో ఆపుకోడు. అసలు పేరెంట్ మెటీరియల్ అంటే డిఫరెంట్ రాక్స్ వల్ల డిఫరెంట్ పేరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ సాయిల్స్ ఫామ్ అవుతాయి, రైట్? డిఫరెంట్ సాయిల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు బేస్డ్ ఆన్ ద పేరెంట్ మెటీరియల్ వల్ల మనకి అంటే రాక్ బట్టి మనం ఏమేమి తెలుసుకోవచ్చు? డిపెండ్ ఆన్ ద రాక్ సాయిల్ యొక్క కలర్ తెలుసుకోవచ్చు, సాయిల్లో ఉన్న ప్రజెంట్ అయి ఉన్న మినరల్స్ తెలుసుకోవచ్చు, దాని వాటర్ హోల్డింగ్ కెపాసిటీ గురించి తెలుసుకోవచ్చు, ఓకేనా? దాని డిస్ట్రిబ్యూషన్ తెలుసుకోవచ్చు, ఎక్కడ ఏది ఎలా ప్రజెంట్ అయ్యిందో. ఓకే, ఇక్కడే చిన్న నోట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎసెషన్ అండ్ రీజన్స్లో ఒకవేళ బిట్లో ఇచ్చాడు అనుకోండి మీకు, బేస్డ్ ఆన్ ద రాక్ బట్టే, ఓన్లీ రాక్ బట్టే మనం సాయిల్ డిసైడ్ అవుతుంది అని. ఇట్స్ అబ్జల్యూట్లీ రాంగ్, రైట్? ఎందుకని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బేస్డ్ ఎసెషన్ రీజన్లో ఒకడు స్టేట్మెంట్ ఇచ్చాడు, బేస్డ్ ఆన్ ద రాక్ సాయిల్ కెన్ బి డిసైడెడ్ అంటే అది రైట్ అవుతుంది. బట్ ఓన్లీ రాక్ వల్ల సాయిల్ డిసైడ్ అవుతుంది అంటే చెప్పలేం. ఇక్కడ డెక్కన్ ట్రాప్స్ ఉంటాయి, ఇది బ్లాక్ బసాల్ట్ ఫామ్ అయ్యి బ్లాక్ సాయిల్ ఫామ్ అయింది, ఓకే. ఇక్కడ సమ్ ఏరియాస్ లైక్ ఇక్కడ యూపీ, బీహార్ ఏరియాస్లో కూడా ఇక్కడ వెజిటేషన్ చాలా బాగా పండుద్ది యూపీ, బీహార్ ఏరియాస్లో. కాకపోతే అక్కడ రాక్ వల్ల సాయిల్ డిసైడ్ అవుతుంది. పైన ఉన్న హిమాలయాస్ నుంచి దెర్ ఈజ్ అ ట్రాన్స్పోర్టేషన్, అక్కడి నుంచి ఎరోజన్ జరిగి ఇక్కడ ప్లెయిన్స్ ఫామ్ అవుతాయి. అది మీరు ఫిజికల్ జియోగ్రఫీలో నేర్చుకుంటారు. అంటే అదర్ రీజన్స్ వల్ల కూడా సాయిల్ ఫామ్ అవ్వచ్చు, ఓన్లీ రాక్ అంటే తప్పు. ఇలాంటివే మీకు, అందుకే ఇది చెప్తున్నాను, ఇలాంటివి మీకు ఎసెషన్ అండ్ రీజన్, ఆ ఓల్ని అలాంటి చోట చూసుకోండి, ఓకేనా? ఇది పేరెంట్ మెటీరియల్ గురించి. నెక్స్ట్ నేనేం చెప్పాను? టోపోగ్రఫీ అని చెప్పి. టోపోగ్రఫీ అని సపోజ్ దెర్ ఈస్ అన్ ఏరియా ఇలా ఉందమ్మా, ఫ్లాట్ ప్లెయిన్ ఏరియాలో ఉంది. ఇక్కడ
థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ రాక్ డిసింటిగ్రేట్ అయిందనుకోండి, రాక్స్ ఉన్న థిక్ లేయర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ రాక్ డిసింటిగ్రేట్ అయ్యి ఏమన్నా ఇక్కడ ఉన్న రాక్స్ డిసింటిగ్రేట్ అయితే ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటాయి. సో ఇక్కడ థిక్ లేయర్, ప్లెయిన్ ఏరియాస్లో థిక్ లేయర్స్ ఆఫ్ సాయిల్స్ దొరుకుతాయి. జెంటిల్ అండ్ స్టీప్ స్లోప్స్ ఉంటాయి. ఇలా అంటే తక్కువ జెంటిల్ స్లోప్స్ ఉంటాయి, స్టీప్ స్లోప్స్ కాకుండా. ఇలాంటి ఏరియాల్లో కూడా మనకి దీనికన్నా కంపేర్ చేసుకుంటే లెస్ సాయిల్ దొరుకుద్ది మనకి. దేర్ ఆర్ స్టీప్ స్లోప్స్ ఉంటాయి, బాగా స్టీప్గా ఉంటాయి. ఈ ఏరియాలో అసలు సాయిల్ ఉండే ఛాన్సే ఉండదు. వెరీ థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ ఉంటుంది. ఎందుకంటే ఎరోజన్ వల్ల, ట్రాన్స్పోర్టేషన్ వల్ల, మాస్ మూమెంట్ వల్ల, గ్రావిటీ వల్ల, అన్నిటి వల్ల ఈ సాయిల్ అనేది ఇక్కడ ప్లెయిన్ ఏరియాస్లోకి రీచ్ అయిపోతూ ఉంటుంది, ఎరోడ్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ థిక్ లేయర్. అంటే బేస్డ్ ఆన్ ద టోపోగ్రఫీని బట్టి అక్కడ సాయిల్ గురించి మనం చదవచ్చు. అంటే ప్లెయిన్ సర్ఫేస్ హ్యాస్ మోర్ సాయిల్ వెన్ కంపేర్డ్ టు ద హిల్లీ ఏరియాస్. ఓకేనా, అంటే టోపోగ్రఫీని బట్టి కూడా చెప్పచ్చు. అండ్ దెర్ ఈజ్ ఎ మెన్షన్ ఆఫ్ మిడ్ లాటిట్యూడ్ ఏరియాస్ గురించి మెన్షన్ చేశాడమ్మా. ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి. వెరీ సారీ బికాస్ ఆఫ్ మై బ్యాడ్. దిస్ ఈజ్ ఎర్త్ సర్ఫేస్ అంటే ఇది ఈక్వేటర్. ఇక్కడ మిడ్ లాటిట్యూడ్ ఏరియాస్ ఉంటాయి. సపోజ్ ఇలా ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయనుకోండి అమ్మ, ఇది నార్త్ కదా, ఇది సౌత్ కదా. ఈ మౌంటైన్ సౌత్ వర్డ్స్ అంటే ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న స్లోప్స్లో ఏంటంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సన్లైట్ ఈ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఇక్కడ సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పైకి వెళ్ళే కొలది సన్లైట్ తగ్గిపోతూ ఉంటుంది. ప్లస్ కోల్డర్ క్లైమేట్ వచ్చేస్తుంది కదా. అందుకని నార్త్ సైడ్ ఉన్న స్లోప్స్ కన్నా సౌత్ సైడ్ ఉన్న స్లోప్స్, అంటే ఇమాజిన్ దిస్ ఈజ్ అ మౌంటైన్. ఈ సౌత్ ఎక్కడైతే సన్లైట్ ఎక్కువ రీచ్ అవుతుందో అదర్ మౌంటైన్స్ కన్నా ఇక్కడ వెజిటేషన్ వేరేగా ఉంటుంది. కొంచెం దీంతో కంపేర్ చేసుకుంటే ఈ వెజిటేషన్ మోర్గా ఉంటుంది అని చెప్పాడు. ఇన్ మిడ్ లాటిట్యూడ్స్ ద సౌత్ ఫేసింగ్ స్లోప్స్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ హ్యాస్ డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ వెజిటేషన్స్ అండ్ సాయిల్స్ కంపేర్డ్ టు ద నార్త్ ఫేసింగ్లో కొంచెం వెజిటేషన్ కూల్ అండ్ మాయిస్ట్ ఉంటుంది కాబట్టి అదర్ సాయిల్స్ ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ మెన్షన్ ఇన్ ద ఎన్సీఆర్టీ. సో చెప్పాను, దిస్ ఈజ్ టోపోగ్రఫీ. సెకండ్ది చెప్పుకున్నాం, ఫస్ట్ చెప్పుకున్నాం. సెకండ్ది టోపోగ్రఫీ. థర్డ్ది ఏంటంటే క్లైమేట్. బేస్డ్ ఆన్ ద క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కూడా సాయిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, నిన్న మీరు వెదరింగ్ చూస్తే క్లైమేట్ వల్లే కదా. నిన్న మీరు కెమికల్ వెదరింగ్ చూశారు, ఎక్కడైతే రైన్ఫాల్, హైడ్రేషన్ చూశారు, సొల్యూషన్ చూశారు. ఎక్కడైతే ఎక్కువ రైన్ఫాల్ ఉందో ఆ రాక్ ఏమైంది, డిసింటిగ్రేట్ అయింది. రైట్, ఆ డిసింటిగ్రేషన్ ఆ వెదరింగ్ వల్ల ఫామ్ అయ్యేదే సాయిల్ బేస్డ్ ఆన్ ద క్లైమేటిక్ కండిషన్స్. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఈక్విటోరియల్ కండిషన్స్. ఇక్కడ ఈక్వేటర్ అన్నమ్మా. ఈక్విటోరియల్ హ్యాస్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే రైన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, రిజల్ట్ ఇన్ ద సొల్యూషన్ కానీ వెదరింగ్ కానీ రాక్స్ యొక్క వెదరింగ్ కండిషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ చదివితే గుడ్ అమౌంట్ ఆఫ్ సాయిల్, మంచి మినరల్స్ ఉన్న సాయిల్. వెన్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి టెంపరేచర్ కొంచెం తగ్గుద్ది. ఇవన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ పోలార్ ఏరియాలో పోలార్ లాటిట్యూడ్స్ దగ్గర పోలార్ లాటిట్యూడ్స్ దగ్గర అసలు టెంపరేచర్ జీరోలో ఉంటుంది. సో వీ కాంట్ ఫైండ్ ఎనీ గుడ్ సాయిల్ కానీ ఇనఫ్ సాయిల్ కానీ మనకి ఈ ఏరియాస్లో దొరకదు. దట్ ఈస్ ద రీజన్ వై ఈక్విటోరియల్ లాటిట్యూడ్స్ అండ్ మిడ్ లాటిట్యూడ్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ సాయిల్స్. ప్రజెంట్ ఈ ఏరియా కానీ ఈ ఏరియాస్ కానీ వెరీ రిచ్ ఇన్ సాయిల్స్ మాట. ఓకేనా, అంటే క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కూడా మనకి సాయిల్ ఫార్మేషన్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కూడా సాయిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా, దీంట్లో కొన్ని టర్మ్స్ మెన్షన్ చేశారమ్మా ఎన్సీఆర్టీలో. ఇప్పుడు సాల్యుఫికేషన్ ఎలా నేర్చుకున్నాం అలాగే దీంట్లో ఈ టర్మ్స్ చూసుకోండి. ఎల్యువేషన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ కండిషన్స్ ఉంటాయి కదా. ఏంటి, ఇప్పుడు ఇది సాయిల్ ఉందా, ఈ సాయిల్లో ఇప్పుడు హెవీ రైన్ఫాల్ ఉన్న ఏరియాస్ ఉన్నాయనుకోండి,
కొన్ని ఏరియాల్లో చాలా రైన్ఫాల్ ఎక్కువ ఉంటుంది ఈక్వటోరియల్ రీజన్స్లో. ఆ హెవీ రైన్ఫాల్ వల్ల ఎక్సెస్ వాటర్ వల్ల ఏమవుతాయంటే ఈ పైన ఉన్న మినరల్స్ అన్నీ కిందకి ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి అన్నమాట, ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఓకేనా? బికాస్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ దెర్ ఈజ్ అ డౌన్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్స్ త్రూ ద సాయిల్ కాంపోనెంట్స్. కొన్ని సాయిల్ కాంపోనెంట్స్ మోస్ట్లీ మినరల్స్ అవి కిందకి రీచ్ అవుతాయి అన్నమాట, కొంచెం డౌన్వర్డ్ ఈ ట్రాన్స్పోర్ట్ అయ్యే ప్రాసెస్నే ఎల్యువేషన్ అంటాం. ఓకేనా? ELU గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యే ప్రాసెస్ని ఎలివేషన్ అంటాం. ఇక్కడే డిపాజిట్ అవుతాయి కదా ఒక చోట కిందకెళ్ళి, ఈ డిపాజిట్ అయిన ప్రాసెస్ని ఇల్లువేషన్ అంటాం. ఓకేనా? EI మాట. ఈ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్. ఎక్కడైతే డిపాజిట్ అయిందో దాన్ని ఇల్లువేషన్ అంటాం. దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద NCERT. అండ్ ఇప్పుడు హెవీ రైన్ఫాల్ ఏరియాస్లో దానికి ఉన్న సిలికా ఉంటుంది కదా, సాయిల్లో ఉండే సిలికాన్ కంటెంట్స్ ఉంటాయి కదా, ఈ సిలికాన్ కంటెంట్స్ అన్నీ ఎరోడ్ అయిపోతాయి, రిమూవ్ అయిపోతాయి. ఆ ప్రాసెస్ని హెవీ రైన్ఫాల్ వల్ల ఈ సిలికాన్ కంటెంట్ రిమూవ్ అయిన ప్రాసెస్ని ఏమంటాం అంటే డీసిలికేషన్ అంటాం. ఓకేనా? డీసిలికేషన్. దీస్ ఆర్ ద సమ్ టర్మ్స్ మెన్షన్డ్ ఇన్ ద NCERT. సో చూసుకోండి, డీసిలికేషన్ అంటాం. ఇప్పుడు కొన్ని డిజర్ట్ ఏరియాస్ ఉంటాయి. డిజర్ట్ ఏరియాస్లో ఏంటంటే ఎప్పుడైతే రైన్ఫాల్ ఇవన్నీ జరిగిందో ఎవాపరేషన్ స్పీడ్గా అవుతాయి. ఈ వాటర్ అనేది ఇవన్నీ ఎవాపరేట్ అయినప్పుడు దేర్ ఆర్ సాల్ట్ అనేవి కింద అలాగా ఉండిపోతాయి అన్నమాట. సాల్ట్స్ అనేవి కొన్ని అలా ఉండిపోతాయి. అలాగా కొన్ని ల్యాండ్ సాల్ట్స్ ఉంటే దాన్నే హార్డ్ ప్యాన్స్ అంటాం. ఎక్కడైతే ఆ సాల్ట్ అనేది సాయిల్లో అలాగ ఉండిపోయిందో వాటిని మనం ఏమంటామంటే హార్డ్ ప్యాన్స్ అంటాం. ఓకేనా? దీస్ ఆర్ some of the things that are mentioned in the NCERT. ఓకే, ఇప్పుడు ఇది మనం జనరల్గా ఎల్యువేషన్ మనం జనరల్గా చూస్తూ ఉంటాం అగ్రికల్చర్ చాప్టర్ చదువుకున్నప్పుడు కూడా తెలుస్తుంది. జనరల్గా చూడండి, కొన్ని రోజుల తర్వాత మనం ఒక పంట ఏదైనా వేసినప్పుడు జనరల్గా తడి పెట్టి అన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, వాటర్ పెట్టి. అప్పుడు చాలా మినరల్స్ అన్నీ డౌన్వర్డ్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ వై న్యూ క్రాప్ వేసినప్పుడు ఏదైనా మీరు అగ్రికల్చర్ చాప్టర్లో నేర్చుకుంటారు. న్యూ క్రాప్ ఏదైనా వేసినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఫార్మర్స్ తవ్వరు, దాన్ని ఏమంటామంటే పైకి తీసుకొస్తారు కదమ్మా, దున్నుతారు. ఎస్, ఓకే. అందుకే కింద ఉన్న మినరల్స్ అన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్, దానివల్ల కూడా ఇంకా సమ్ అదర్ రీజన్స్ ఉంటే వన్ ఆఫ్ ద రీజన్ ఆ కింద ఉన్న మినరల్స్ కూడా పైకి రావచ్చు అగ్రికల్చర్లో. ఓకేనా? దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ క్లైమేట్. నెక్స్ట్ బయోలాజికల్ యాక్టివిటీ వల్ల. బయోలాజికల్ యాక్టివిటీ అంటే లివింగ్ థింగ్స్ వల్ల సాయిల్ కూడా ఉంటుందన్నమాట. వెజిటేటివ్ కవర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, కొన్ని యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఇవన్నీ డెడ్ అయిపోతూ ఉంటాయి. ఈ డెడ్ అయిపోయినవి అన్నీ ఏంటంటే డికంపోజ్ అవుతాయి. ఆ డికంపోజే ఎరువు కింద ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే హ్యూమస్ అంటాం. ఆర్ ఎల్స్ సమ్ ప్లాంట్స్ కిందకి వెళ్ళిన తర్వాత ఈ రూట్స్కున్న సాయిల్లో దేర్ ఆర్ సమ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా మనం రైజోబియం బ్యాక్టీరియా అని ఇదే అంటాం. ఈ రైజోబియం బ్యాక్టీరియా వల్ల ఏమవుతుంది, నైట్రేషన్ ఫిక్సేషను ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. విచ్ హెల్ప్స్ ఇన్ ద వెజిటేషన్కి హెల్ప్ అవుతుంది, సాయిల్ ఫార్మేషన్కి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా బయోలాజికల్ యాక్టివిటీస్. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకేనా? దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. ఈ హ్యూమస్ వల్ల డెడ్ ప్లాంట్స్ ప్రొవైడ్ దిస్ ఆర్గానిక్ మ్యాటర్ ఫామ్ అవుతుంది కదా, అది కొంచెం మాయిస్ట్ ఏరియాలో. కాకపోతే దేర్ ఈజ్ సమ్ మెన్షన్ ఇన్ హ్యూమస్ ఉంటుంది కదమ్మా, ఈ డికంపోజిషన్ ఉంటుంది కదా, ఇవి మనం జనరల్గా ఏమనుకుంటాం అంటే ఈక్విటోరియల్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది అనుకుంటాం సాయిల్. బట్ ఈ హ్యూమస్ కంటెంట్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్, ఈ హ్యూమస్ కంటెంట్ ఈక్విటోరియల్ ఏరియాలో లెస్ ఉంటుంది.
ఇది స్టేట్మెంట్ ఇస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే ఈక్వటోరియల్ ఆర్ రిచ్ ఇన్ సాయిల్స్, అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, రైన్ఫాల్ ఎక్కువ ఉంటుంది, సాయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి హ్యూమస్ కూడా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. తప్పు. ఎందుకంటే ఈ హ్యూమస్ అనేవి ట్రాపికల్ ఏరియాస్లో తక్కువగా ఉంటాయి, ఈక్వటోరియల్ ఏరియాస్లో. ఎందుకంటే ఒకటి రైన్ఫాల్ ఎక్కువ ఉంటుందమ్మా, మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో ఏంటంటే బ్యాక్టీరియల్ అదర్ ఆర్గానిజం గ్రోత్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎంత టెంపరేచర్ ఉంటుందో అంత రైన్ఫాల్ ఉంటుంది. అంటే తేమ కొంచెం ఏంటంటే బ్యాక్టీరియల్ గ్రోత్కి సరిపడే దానికన్నా ఎక్కువ మాయిశ్చర్ ఉంటుంది. అందుకని ఈ బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఈ బ్యాక్టీరియా ఈ ఆర్గానిక్ కాంపౌండ్ని తొందరగా ఫినిష్ చేసేస్తాయి అన్నమాట. అంటే దానిలో డికంపోజ్ చేసేసుకుంటాయి. అందుకని బ్యాక్టీరియల్ గ్రోత్ వాటి యాక్షన్స్ ఇంటెన్స్గా ఉంటుంది అన్నమాట ఈ వెజిటేషన్ దీని మీద. అందుకని ఎక్కువ అవే ఉంటుంది కదా, అందుకని లో హ్యూమస్ కంటెంట్ ఉంటుంది ఇక్కడ సాయిల్లో. ఈ కొన్ని ఏమో ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ఈ ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. కాకపోతే ఇది జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియాస్లో మనం జనరల్గా తప్పు చేసేది ఏంటంటే మనం అన్నీ ఇక్కడే రిచ్ కాబట్టి ఇక్కడే ఈ ఏరియాస్లోనే హ్యూమస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాం, విచ్ ఈస్ రాంగ్. ఇన్ హ్యూమిడ్ అండ్ ట్రాపికల్ ఈక్వటోరియల్ క్లైమేట్స్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఇంటెన్స్గా ఉంటుంది. అందుకనే అవి ఈజీగా కన్జ్యూమ్ అయిపోతాయి అన్నమాట, ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతాయి. అందుకని ఇక్కడ గ్రోత్ ఇది కన్ఫ్యూజ్ చేసే బిట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఎర్త్ వార్మ్స్ వల్ల, బయలాజికల్ యాక్టివిటీస్ అంటే అర్థమైంది కదా, లివింగ్ ఆర్గానిజమ్స్ వల్ల. నెక్స్ట్ టైం. ఒక రాక్ ఎప్పుడన్నా మీరు డిసింటిగ్రేట్ అయ్యి ఆ రాక్ సాయిల్ ఫామ్ అవడం మీరు కళ్ళతో చూసారా? చూడలేము. ఇట్ టేక్స్ సో మెనీ ఇయర్స్ దాని యొక్క ప్రొఫైల్ ఫామ్ అవడానికి, దాంట్లో ఉన్న మినరల్స్, దాంట్లో సాయిల్ ఎంత మెచ్యూరిటీ వచ్చిందో దాని ఫార్మేషన్కి, అది దాని యొక్క ప్రొఫైల్ డెవలప్మెంట్కి చాలా టైం పడుతుంది అన్నమాట. అంటే దాని మెచ్యూరిటీ రావాలంటే ఇట్ టేక్స్ టైం. సో దీస్ ఆర్ ద సమ్ ఫ్యాక్టర్స్. ఏంటి? పేరెంట్ మెటీరియల్, క్లైమేట్, టోపోగ్రఫీ, బయలాజికల్ యాక్టివిటీ అండ్ టైం. దిస్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద ఎన్సీఆర్టీ. సో ఇట్స్ కంప్లీట్ ద జియోమార్ఫిజం. రేపొద్దు నుంచి ల్యాండ్ ఫామ్స్ చెప్పుకుని, ల్యాండ్ ఫామ్స్ తర్వాత ఓషనోగ్రఫీ అండ్ క్లైమేట్ ఉంటే, క్లైమేట్ చెప్పుకుంటే మ్యాక్సిమం ఫిజికల్ జియోగ్రఫీ కంప్లీట్ అయిపోతుంది అమ్మా. ఇంకా అంతా మనకి ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీలో మనకంతా ఫ్యాక్ట్సే ఉంటాయి. తొందరగా టాపిక్ కవర్ చేసుకుంటే ఫ్యాక్ట్స్ అనేది దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, కొంచెమే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సినవి ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.